ఒక్క నిమిషం స్టార్ట్ అయినా పిలాన్ రూపంగా వచ్చి, అంటే ఇది పెద్ద అడవి అనమాట. అడవి అయి ఉండి ఇక్కడ జనసంచారం లేదు. అయితే పశువుల కాపరి ఒక ఆయన మంచి భక్తుడు, కానీ ఎవరి సావాసం ఎవరి దోస్తాన్ని తోడు ఎవరు లేదు, ఒక్కడే ఉండాలి. ఏదో రామకృష్ణ భగవంతుడు ధ్యానం చేసుకుంటారు. అటువంటి వాని దగ్గరికి ఆ స్వామి ఏం చేసిండు, ఆ చూసుకునేది అటువంటి వాళ్ళని కదా. ఇల్లు ఇంత చిన్న పిల్లాడై తాతగారు ఆకలిస్తున్నది పాలిస్తారా అని అడుగుతుంటాడు. ఎవరినైనా ఎక్కడొచ్చినా ఏం సంగతి, ఏ ఊరు అంటే ఏం లేదు, నాకు ఎవరు లేరు, దారి తప్పించినా నా దారి ఎందుకని కానీ ముందు ఆకలిస్తున్న పాలు ఇమ్మన్నాడు. సరేనైనా చిన్న పిల్లోడు కదా అని చెప్పి పాలు పిలిచిండు. పాలు తాగి తాతగారు ఆకలి నిద్ర వస్తుంది కొంచెం పండుకుంటా, ఇళ్ళ ముందు లేపు అని చెప్పుకున్నాడు. సరేనైనా అని చెప్పి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, చెట్టు కింద పడుకున్నాడు. సాయంత్రం అయ్యే సమయం లోపల 5-6 సమయం వెళ్ళిపోయే సమయం లోపల లేకపోతే చిన్న పిల్లోడు కదా అని చూడేమంటే ఆ యొక్క ఆయన లోపల ఉండేటట్టు కాంతి అనేది మిరిమిట్లు కలిపి కళ్ళు మూసుకుపోయినట్ట. కళ్ళు తెరిచే వరకు ఏముండదు, అక్కడ చిన్న రూపమైన బాలుండిపోయి. అయ్యో భగవంతుడు, నీవు నాకు బాలుడిపోకి వచ్చిన స్వామి అని అది ఎంతో వానికి పట్టలేని ఆనందం వానికి. అప్పుడు ఊళ్ళో పోయి స్వామి ఇట్లా ఇట్లా వచ్చిందని చెప్పి చిన్న పిల్లలకి అందరూ చెప్పినట్ట. అప్పుడు ఈ రెడ్డిలు మమ్మల్ని పెద్ద పెద్ద మనుషులందరికీ కొట్టి స్వామిని చూసి, అయ్యో మన అదృష్టవశాత్తున భగవంతుడు మన దేశం మన ఊరికి వచ్చిండు, ఆ యొక్క భగవంతుడిని సేవ చేసుకోవాలని చెప్పి అందరు కూడా కలిసి స్వామి నీ గుడి నిర్మాణం చేసినట్ట. ఏమే చేసిన తర్వాత అట్లు జరుగుతూ పెద్దలు ఏం చేసిండ్రు, ఆనాడు 14 రోజుల ఉత్సవం జరిగేదట. ఎక్కడి నుంచి, ఈ గుడి నుంచి లింగంగుండు వరకు. అక్కడ మనం వస్తుంటే మేడం వల్ల ఇంటికి ఎదురుగా ఉంటుంది కొద్ది దూరంలో, అది లింగంగుండు అంటారు. 14 రోజుల ఉత్సవం జరిగేదట వైభవపేతంగా. అట్లా జరుగుతూ అట్లా వచ్చింది. గుడి మాత్రం చిన్నగానే ఉండిపోయింది. అట్లా ఉన్న తర్వాత కాలవశాత్తున నాకు పూజారిగా ఆ స్వామికి సేవ చేయాలని ఒక సంకల్పం కలిగి ఆ గుడికి వెళ్ళాను. ప్రతి శనివారం వచ్చి దేవునికి నైవేద్యం పెట్టి 10 మంది భక్తులకు పూల సాధించి పెట్టేది. అక్కడికే గంగలమోహన్ రెడ్డి వచ్చి, అయ్యా నేను ప్రతి సంవత్సరం ఇట్లా ఖర్చు పెట్టుకుంటా, మరి నేను రావచ్చా అంటే, ఎవరైనా చేస్తున్నాను దేవునికి అంటే. ఆ యొక్క సాయం వచ్చి నాకు వ్రతానికి పూజకు నాకు బట్టలు, దేవునికి బట్టలు, పూజ సామాగ్రులు అన్నీ తెచ్చిచ్చింది. ఇచ్చిన తర్వాత వ్రతం చేసిన తర్వాత ఆయనకి నాకు సంకల్పం ఏమొచ్చింది, కలశం మీద కొబ్బరికాయ ఇది ఇంట్లో కట్టుకోమని చెప్పాను. అనంత వ్రతం కట్టుకున్న తర్వాత ఆ స్వామి కళలో సక్రమ